మరి నాస్తికుల పరిస్థితి ఏమిటి అంటే ఎస్సీగా పుట్టిన వాళ్ళు, దళితులుగా పుట్టిన వాళ్ళు నాస్తికులుగా ఉండే హక్కు కూడా లేదా? ఎవరిని నమ్మకుండా ఉండే హక్కు కూడా లేదా? ఎవరిని నమ్మాలో కూడా కాన్స్టిట్యూషనే నిర్ణయిస్తుందా? ఇది మాటే తప్పితే తక్కువ లేదు. అంటే ఇప్పుడు ఈ చట్టం వర్తింపచేస్తే మన రాష్ట్రంలో ఇంతమందికి అంటే దాదాపు 1 కోటి మందికి ఇది అప్లై అవుతుంది. మరి ఇది ఎంత అన్యాయం అంటే మన జనాభాలో దాదాపు 20% అన్యాయం జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో మనం ఇంతమంది ఉండికి కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే అది ఆపలేకపోతే ఇక ఇంతమంది ఉండి ఏం లాభం? కాబట్టి అందరం కూడా అర్థం చేసుకోవాలి, నాయకులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దళితులకి ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి. దళితులకి ఉద్యోగాలలో అయినా లేక విద్యలోనైనా లేక రాజకీయ ఆపర్చునిటీస్లోనైనా వీళ్లకు ఈ రిజర్వేషన్లు అన్నవి వర్తింప చేయకపోతే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ సస్టెనెన్స్కే ఇది ముప్పు. అంతేకాదు ఇంకా ముఖ్యం ఏమిటంటే వాళ్ళ లైఫ్కు కూడా ఒక అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకు వర్తింప చేస్తేనే వాళ్ళ లైఫ్కు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అసలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక ఇక వాళ్ళకు కనీసం లైఫ్ సెక్యూరిటీ కూడా ఒక దేశంలో ఉంటూ అది కల్పించలేకపోతే ఇక ఆ దేశంలో బ్రతకడం ఎందుకు? ఇక ఆ దేశం వాళ్ళకు ఏమిచ్చినట్టు? ఇవన్నీ కూడా పాలకులు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ అయినా వైసీపీ అయినా మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడటం లేదు. ఇదే బీజేపీ వైఖరి. మతం కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఏ ఎలక్షన్ వచ్చినా సరే పోలరైజ్ చేయాలి. హిందువులు మెజారిటీలు అంతా ఒకవైపు పెట్టాలి, మైనారిటీలను ఇంకోవైపు పెట్టాలి, ఆ ఎలక్షన్ గెలవాలి. ఇదే వీళ్ళ అజెండా. బీజేపీ ఇప్పటికే కాదు ఎప్పటి నుంచో కూడా దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం. దీనికి రుజువు ఏమిటి అంటే గోధ్రా, మణిపూర్ ముస్లింల ఊచకోత అయినా సరే, మణిపూర్లో నగ్నంగా క్రిస్టియన్లు పరేడ్ చేయడం అయితేనేమి, లేక సజీవ దహనం చేయడం అయితేనేమి, వాళ్ళ ఇల్లులు చర్చిలు తగలబెట్టడం అయితేనేమి, ఇవన్నీ కూడా రుజువులే. బీజేపీ వైఖరే ఇది. మతం పేరుతో కులం పేరుతో జనాలను విడదీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. కాబట్టి బీజేపీ ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు దాంట్లో భాగంగానే మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా ఇంత క్రూరంగా బీజేపీ వ్యవహరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు చెప్పారు, చంద్రబాబు గారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము దీనికి కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో కూడా చేర్చినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఇంత భయంకరంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే బీజేపీ చేతిలో ఇప్పటికే సిబిఐ అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, ఈసీ అయినా ఇవన్నీ గుప్పట్లో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ నెక్సెస్ విత్ బీజేపీ పనిచేస్తుంది అని ఇంత స్పష్టంగా అర్థమైనా కూడా చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన విషయం గురించి కూడా మాట్లాడటం లేదు. అంటే ఇక చంద్రబాబు గారు దళితుల పక్షమని ఎలా అనుకోవాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఒక రెసల్యూషన్ చేశామంటున్నారు, అసెంబ్లీలో పంపామంటున్నారు, మేము దళితుల పక్షాన నిల్చున్నాము, ఇప్పుడే కాదు ఎప్పుడూ నిల్చున్నాము అంటున్నారు. మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మోడీ గారి దత్తపుత్రుడిగానే వ్యవహరించారు. మరి ఇప్పుడు అదే మోడీ గారి దగ్గరికి ఆయన ఎంపీలను తీసుకువెళ్లి, అయ్యా ఈ దళితులు మాకు ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేసిన వాళ్ళంతా దళితులే, ఈ దళితులు మాకు ఓట్లేశారు, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అన్ని బిల్లులలో, మరి వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ ని తీసుకొని మోడీ గారిని కలిసి దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఎవరూ నిలబడకపోతే ఇక దళితుల పక్షాన ఎవరు నిలబడతారు? వాళ్ళకు మేలు ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. జేడీ సిలమన్న గారు చెప్పినట్టుగా 1996లోనే
పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కేబినెట్ లో దీన్ని ఆమోదించడం జరిగింది.